అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైల్లో శుక్రవారం సాయంత్రం ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమాలలో చూపిన విధంగా జైలు నుండి పరారయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బెజవాడ రాము మరియు నక్కా రవికుమార్ అనే ఖైదీలు జైలు వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పరారయ్యారు. పరారైన వారిలో బెజవాడ రాము చోరీ కేసులో నిందితుడిగా ఉండగా నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్ము మాయం చేసిన అభియోగంలో జైల్లో ఉన్నాడు. ఈ ఘటన జైలు భద్రతపై అనేక ప్రశ్నలు వెలువరించింది. గాయపడ్డ జైలు వార్డెన్ కి చికిత్స అందిస్తున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నా దగ్గర తాళాలు లాగేసుకుని పారిపోయాడు. దెబ్బలు ఎలా తగలేయండి? దెబ్బలు అతనే కొట్టేటండి. ఎంతో ఇరవై సిక్స్తూ వచ్చాడండి. ఆ టైంలో ఎంతమంది ఉన్నారండి? స్టాఫ్ 4 గార్డు, ఒక సూపరింటెండెంట్ గారు, నేను, ఒక వాటర్ గారు ఉన్నామండి. వాటర్ గారిని బయటికి వెళ్ళి బ్లీచింగ్ తీసుకురమ్మన్నాను. బ్లీచింగ్ తీసుకొచ్చేలాగా మిగతా వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగలేయండి? ఎవరికి దెబ్బలు తగలేదండి. మీకు ఒక్కరికే తగలేదు.